హరే కృష్ణ. సనాతన ధర్మానికి అన్నిటికన్నా ముఖ్యమైన గ్రంథం భగవద్గీత. కృష్ణుడు చెప్పింది భగవద్గీత, కృష్ణుడు గురించి చెప్పేది భాగవతం. రెండు పురాణ గ్రంథాలను పఠించి అవగతం చేసుకుంటే మన జన్మ సార్థకం అవుతుందండి. ఎందుకంటే మానవ జన్మ అనేది మనకు అరుదుగా లభిస్తుంది. దానిని సద్వినియోగం చేసుకుందాం. పశువులు పక్షుల్లాగా మనం కూడా నిద్ర, ఆహారం, మైథున సుఖాలకు ప్రాధాన్యతనిస్తున్నాము. మానవులు కూడా పశు పక్షాదులలాగా జీవించకూడదు కదా. ఎందుకంటే మనకు వాటికి తేడా ఉంటుంది. అవి పిల్లల్ని కని పెంచి పెద్ద చేస్తూ వాటికి ఆహారాన్ని సమకూరుస్తాయి. మనం కూడా అలానే చేస్తున్నాం. వాటికి ఆలోచన శక్తి, బుద్ధి, భగవంతుడిని ఆరాధించే శక్తి లేదు. కానీ మనకు ఆ శక్తి ఉంది. నేను అనేది ఏమిటంటే, మనం మన జీవితాన్ని కొనసాగిస్తూ మన హైందవ ధర్మాన్ని పాటిస్తూ ధర్మబద్ధంగా ఉంటూ దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాను సేవించి ఆరాధించి మనకు రాబోయే జన్మలు ఉత్కృష్టమైనవిగా వచ్చేటట్లు భగవంతుని కృప పొందుదాము. మనం మన పిల్లలకు, ఇతరులకు భగవద్గీత, భాగవత, రామాయణ గ్రంథాలను చదివి అవగతం చేసుకొని ఇంకా కొంతమందికి మనకు తెలిసిన భగవద్ జ్ఞానాన్ని పంచుతూ మన సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. మీరు కూడా నా వీడియోస్ విని మీకు తెలిసిన భగవద్ జ్ఞానాన్ని కూడా నాకు కమెంట్స్ ద్వారా తెలియజేస్తారు అని ఆశిస్తున్నాను. జై సనాతన ధర్మం. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ.